ఈ పాపని ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. నేను ఇక్కడికి వచ్చింది వెళ్ళిపోవడానికి కాదు, ఉండడానికి. అసలు ఏం మాట్లాడుతుందండి? దీనికి ఏమైనా పిచ్చి పట్టిందా? ఇది మన ఇంట్లో ఉండిపోతానంటుంది. అసలు ఏ హక్కుతో అలా అంటుంది? నా మెడలో ఉన్న తాళి అనే హక్కుతో. అయితే ఈ తాళి కట్టిన నీ భర్త దగ్గరికి వెళ్ళి అక్కడ హక్కుతో ఉండు. ఎవడు నిన్ను కాదండు. బావా, సిస్టర్ కన్ఫ్యూజ్ అవుతుంది. నువ్వు క్లారిటీగా చెప్పాలి కదా. నాకు ఈ ఇంట్లో ఉండే హక్కు ఉందని, నన్ను బయటికి పంపించే హక్కు నీ మొదటి భార్యకి లేదని చెప్పాలి కదా బావా. మొదటి భార్య ఏంటండి? నేను మొదటి భార్యనైతే రెండో భార్య ఉందా మీకు? అయ్యో, నీకు ఇంకా అర్థం కాలేదా సిస్టర్? బావకి రెండో భార్య ఉంది. అది ఎవరో కాదు, నేనే. నా మెడలో తాళి కట్టాడు. మా ఇద్దరికి పెళ్లి జరిగిపోయింది. ఇప్పుడు నేను ఆయనకి రెండో భార్యని. నువ్వు ఇంట్లో వెళ్ళాలివైతే నేను వంటింట్లో ప్రియురాల్ని. ఈ రోజు నుంచి ఈయనకి ఇద్దరు, ఒకరు నువ్వు, ఒకరు నేను. ఏమండి, ఇదంతా అబద్ధమని చెప్పండి. నిజాన్ని అబద్ధమని ఎలా చెప్తావు బావా? నువ్వు నా మెళ్ళో తాళి కట్టావు. ఈరోజు మన ఫస్ట్ నైట్. నువ్వు వస్తావని అందంగా రెడీ అయ్యి పాల గ్లాస్తో కూర్చొని వెయిట్ చేస్తుంటే నువ్వు రాలేదు. పైగా ఎన్నిసార్లు ఫోన్ చేశాను, నువ్వు ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదే. సన్నీగాడు కూడా నువ్వు రావని చెప్పాడు. అందుకే నేనే బయలుదేరి వచ్చాను. ఇప్పుడు నీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి బావా. ఆప్షన్ 1, నువ్వు ఇక్కడే ఉంటానంటే మన ఇద్దరం ఈ ఇంట్లోని ఫస్ట్ నైట్ చేసుకుందాం. ఆప్షన్ 2, నువ్వు నాతో పాటు వస్తే మా ఇంట్లో మన ఫస్ట్ నైట్ జరుపుకుందాం. మౌనిక, నీకు దండం పెడతాను, ఆపు. వింధ్య, ఏదో పొరపాటున జరిగిపోయింది. నేను చెప్పేది ఒక్కసారి అర్థం చేసుకో ప్లీజ్. భార్యని నేనుండగా మరొక అమ్మాయి మెడలో మీరు తాళి కట్టారా? అది కూడా ఈ మౌనిక మెడలో? అవును సిస్టర్, నా మెడలోనే ఇదిగో తాళి కట్టాడు. సాక్ష్యాలు, ఆధారాలు కూడా ఉన్నాయి. చూపించమంటావా? మౌనిక, ఒక్క నిమిషం. నువ్వేడవద్దు వింధ్య. జరిగిందంతా నీకు వివరంగా చెప్తాను. తను నన్ను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి తన మెడలో తాళి కట్టించుకుంది. అంటే మీరు తాళి కట్టారు కదా? వింధ్య, అది తాళి కట్టారా లేదా? కట్టాను వింధ్య. మీరు నాకు అన్యాయం చేశారు. ఇన్నాళ్ళు ఏ మౌనిక వల్ల అయితే నా జీవితం నాశనం అవుతుందని ఆ మౌనిక గురించి ఆలోచించొద్దని చెప్పినా దాని మెడలో తాళి కట్టారు. వింధ్య, వింధ్య, ఆవేశపడకు. నేను కావాలని చేసింది కాదు. నాకు తెలియకుండా మౌనిక వేసిన ట్రాప్లో పడి నేను తాళి కట్టాను. అయితే ఇప్పుడు నేనెందుకు బ్రతకాలి?
వింధ్య అలా మాట్లాడొద్దు వింధ్య. వింధ్య నేనెందుకు బ్రతకాలి? మౌనిక నేను ముందు నువ్వు ఇక్కడి నుంచి బ్రతకూడదు. వెళ్ళిపో. వింధ్య